మహాశివరాత్రి పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాలలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే లింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తులు శివనామ స్మరణతో పరవశించిపోతున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ శ్రీకాళహస్తి నుంచి లైవ్ లో అందిస్తారు. నరేష్, ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా అయితే మాత్రం దక్షిణ కైలాసగా పేరుగాంచినటువంటి శ్రీకాళహస్తి ఆలయంలో ఉదయం నుంచి కూడా భక్తులు రద్దీ కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుంచి కూడా స్వామివారిని దర్శించుకోవడానికి ఇప్పటికే వేలాది మంది భక్తులు అయితే ఇక్కడికి తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ప్రస్తుతం మనం కాళహస్తిలో ఉన్నాం. కాళహస్తికి సంబంధించి కూడా ఇప్పటికే దాదాపు 50,000 మంది వరకు కూడా దర్శించుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అలాగే రాత్రికి జరిగేటువంటి లింగోద్భవ దర్శనానికి కూడా భక్తులు అధిక సంఖ్యలో కూడా వస్తారనేసి కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ రోజు నుంచి బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో కూడా జరిగేటువంటి శ్రీకాళహస్తి ఆలయానికి అయితే మాత్రం భక్తులు ఎక్కువగా కూడా పోటెత్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక చూసుకుంటే మాత్రం ఈ యొక్క ఏడాది అయితే కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అలాగే బోర్డు కూడా లేనందువలన, బోర్డు లేకుండా ఉండడం వల్ల 3 మంత్రులను అయితే మాత్రం ఇప్పటి వరకు నియమించి ఈ యొక్క పర్యవేక్షణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగరంగ వైభవంగా అయితే మాత్రం బ్రహ్మోత్సవాలు తీర్చిదిద్దాలి అనేసి చేస్తున్నారు. మరోవైపు తిరుపతి ఘటనని దృష్టిలో ఉంచుకొని కూడా మరోసారి ఇక్కడ అటువంటి ఘటనలు అంటే తొక్కిసలాంటి ఘటనలు కూడా శ్రీకాళహస్తిలో జరగకుండా ఉండేందుకు పార్కింగ్ ప్లేసులు గానీ, అలాగే క్యూ లైన్లు గానీ, అన్నప్రసాదాలు గానీ, మంచినీరు ఇవన్నీ కూడా దగ్గరుండి చూసుకున్నటువంటి పరిస్థితి అయితే కాళహస్తిలో నెలకొంది. ఇంకా ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు ఎటువంటి అసౌకర్యాలు కూడా కలగకుండా సామాన్య భక్తులు అయితే ఇప్పటి వరకు అధిక ప్రాధాన్యత ఇస్తూ దర్శనానికి అయితే పంపిస్తున్నారు. మన ప్రస్తుతం చూడవచ్చు, ఇక కాళహస్తి ఆలయం ముందు నుంచి కూడా భక్తులకి చూపించేటువంటి ఇది కూడా భక్తుల్ని అంతా అంటే వచ్చేటువంటి భక్తులు సామాన్య భక్తులుగానే ఉన్నారు. వారి కోసం ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. క్యూ లైన్లు ఏర్పాటు చేసినటువంటి తర్వాత ఆ క్యూ లైన్ల నుంచి కూడా పంపించేటువంటి పరిస్థితి ఉంది. ఇక విఐపీ పాసులు కూడా చాలా వరకు తగ్గించేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. విఐపీ పాసులు కూడా చాలా వరకు తగ్గించేసి మొత్తం కూడా సామాన్య భక్తుల వరకు ఇక్కడికి భక్తులకి దర్శనం అయితే కల్పిస్తా ఉన్నారు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి బోర్డు పాలక మండలి సభ్యులు లేకపోవడంతో ప్రత్యేకమైనటువంటి కొంతమంది సభ్యులను కూడా ఇక్కడ దీంట్లో ఇంక్లూడ్ చేసి వారికైతే మాత్రమే దీనికి అయితే బ్రహ్మోత్సవాల వరకు కూడా సభ్యులు అయితే పనిచేసే విధంగా ఒక జీవో కూడా రిలీజ్ చేశారు. ఆ యొక్క సభ్యులు ఎలాగే కొనసాగుతారా, వాళ్ళే ట్రస్ట్ బోర్డుగా కూడా వస్తారా అన్న దానిపైన అయితే మాత్రం ఇక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మరోవైపు కాళహస్తి బ్రహ్మోత్సవాలకు సంబంధించి అయితే మాత్రం ఉదయం సాయంత్రం వాహన సేవలు అయితే మాత్రం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఇంకా డెకరేషన్ కి సంబంధించి అయితే మాత్రం పూల డెకరేషన్ కి మాత్రమే దాదాపుగా 7 కోట్ల వ్యయంతో అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈసారి మరింత కొత్తగా కూడా ఏర్పాటు చేయాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్య భక్తులకి అధిక ప్రాధాన్యత ఇస్తూ కూడా చేపించాలి అనేసి ఇప్పటికే పాలక మండలి సభ్యులు అలాగే యుఓ కూడా అలాగే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు 3 మంత్రులతో పాటు స్థానిక ఎమ్మెల్యే కూడా శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాన్ని పర్యవేక్షణ ఇస్తున్నారు. ఇక 3 మంత్రులు అయితే మాత్రం వచ్చిన తర్వాత ఆ మంత్రులు కూడా సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత ఇస్తూ మరొకసారి తిరుపతి ఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు ఇక్కడైతే శ్రీకాళహస్తిలో అయితే మాత్రం చేస్తున్నారు. మరోవైపు పార్కింగ్ ప్లేసుల దగ్గర నుంచి అన్నప్రసాదాల దగ్గర వరకు అన్ని కూడా క్వాలిటీతో పాటుగా భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు ఇచ్చేటువంటి ఎండలకు కూడా భక్తులకి ఒక సెలవు పందులు కూడా వేపించి మరిన్ని క్యూ లైన్లు ఏర్పాటు చేపించి అక్కడికి వచ్చేటువంటి భక్తులందరినీ కూడా గైడెన్స్ చేపిస్తూ కూడా లోపలికి అయితే పంపిస్తా ఉన్నారు. ఇక్కడికి వాయులింగేశ్వరిగా జరిగేటువంటి వాయులింగేశ్వరిగా ఉన్నటువంటి కాళహస్తి ఆలయానికి అయితే మాత్రం ఇక్కడికి దాదాపుగా 60,000 మంది వరకు వీడియో నుంచి కూడా దర్శించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి కాసేపటి తర్వాత అంటే స్థానికంగా కూడా ఈ రోజు అధికార నంది వాహనం కూడా జరుగుతా ఉంది. జరిగేదానికి చుట్టుపక్కల నుంచి అధిక సంఖ్యలో కూడా భక్తులు వస్తారని. నరేష్, అయితే ఈ రోజు మరి శివరాత్రిని పురస్కరించుకొని జాగారానికి కూడా ఏమైనా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారా?
ఖచ్చితంగా ఈరోజు శివరాత్రి పర్వదినానికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే ఈరోజు జాగారం చేయడానికి ప్రభుత్వం తరఫు నుంచి అలాగే ఎండోమెంట్ ఈ రెండు కూడా ఆలయ అధికారులు వీళ్ళకి సంబంధించినటువంటి బయట షెడ్యూల్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా జాగారం చేయడం కోసం కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కొన్ని ఏర్పాటు చేసిన తర్వాత భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా వచ్చేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో శ్రీకాళహస్తిలో అయితే ఉంది. మరి కూడా అదే కాకుండా ప్రత్యేకంగా కూడా కొంతమంది సినీ అలాగే డ్రమ్స్ కి సంబంధించినటువంటి డ్రమ్స్ శ్రోమణి కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కానున్నారు. మరి కొంతమందిని కూడా సెలబ్రిటీస్ ని కూడా పిలిపించి ఈ రోజు రాత్రంతా కూడా అంగరంగ వైభవంగా అయితే జాగారం చేయడం కోసం అయితే శ్రీకాళహస్తి అధికారులు అయితే మాత్రం ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.